రక్షకుడు ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఈ విధముగా మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి శ్రేష్టమైన సమయమని భావిస్తూ దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటూ చాలా ప్రేమతో నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన దైవజనులు, మంచి ఆత్మీయులు రత్నరాజయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అమ్మగారు కూడా వందనాలు. అలాగే తమ్ముడు తరుణ్ నాకు కూడా బాగా తెలిసిన ఆత్మీయ బిడ్డ తరుణ్ బట్టి కూడా దేవుని స్తుతిస్తూ అతను కూడా వందనాలు. కూడా వచ్చిన అందరికీ నా వందనాలు. అందరికీ వందనాలు. చాలా సంతోషము. ఈరోజు ఈ రీతిగా మీ మధ్యకి రావడానికి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చారు. అందుకు జాగ్రత్తగా మీరు ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని వినాలని మీకు నేను తెలియపరుస్తున్నాను. పిల్లలు మీరు మాట్లాడుకోకూడదు. నువ్వు ఇక్కడ కూర్చో. లేదు, మీరు ఒకరు వేరే కూర్చోవాలి. వేరు చేయము. అందరూ కూర్చోబెట్టదు. ఒక చోట ఒక చోట. ఎందుకంటే ఇద్దరి మధ్యలో ఒకరు పెట్టుకోవాలి. పెద్దవాళ్ళు ఇద్దరి మధ్యలో ఒకరు పెట్టుకోవాలి. అప్పుడు వాళ్ళు మాట్లాడరు, డిస్టర్బ్ చేయాలి. జాగ్రత్తగా ఉందండి. రత్నరాజు గారు మరి ఎంతో ప్రేమతో మమ్మల్ని ప్రేమించి ఈరోజు ఆహ్వానించారు. నేను దుబాయ్లో కార్తూర్ తెలుగు క్రైస్తవ సంఘంలో దేవుని సేవకుడిగా నేను అక్కడ పనిచేస్తున్న రోజుల్లో రత్నరాజు గారు దుబాయ్ దేశం వచ్చారు. సంఘ వార్షికోత్సవంలో వారు వచ్చాక నేను వర్తమానాలు ఇచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వారికి నాకు ఒక మంచి ఆత్మీయ సహవాసం అనేది ఏర్పడింది. అనేక పర్యాయాలు వారికి శృంగారపడినటువంటి ఆ సంఘంలో నన్ను పిలిచి వాడుతున్నారు. అందరిని బట్టి కూడా ప్రభుత్వం స్థుతిస్తున్నాను. మరి మధ్యలో రాపాక వారి యొక్క కుటుంబం కూడా ఇక్కడ చూడటం చాలా సంతోషం ఉంది. మరి వారిని బట్టి కూడా ప్రభుత్వం స్థుతిస్తూ నేను ప్రత్యేక వారి వందనాలు తెలియపరుస్తున్నాను. విజయలక్ష్మి గారు, కోమటి గారు, సుమమ్మ చాలా కలమని చూసి చాలా సంతోషం. వీళ్ళందరూ నన్ను ఎంతో ప్రేమించిన బిడ్డలు. నిజంగా ప్రభుత్వం బట్టి ప్రేమించారు. మరి ఎప్పుడు మా ప్రాంతంలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మేము ఎక్కడెక్కడ పరిచయం చేశామో, ఎవరెవరికి వెళ్ళి వాక్యం చెప్పామో, ఏ సంఘాలు దర్శించామో అవన్నీ కూడా మా ప్రాంతంలో మేము అనేక పర్యాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని దగ్గర జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కనుక మరి ఒక్కసారి దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడి దేవుని ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయానికి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి పరమగీతము 2వ అధ్యాయము 2వ వచన భాగాన్ని చదువుతాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ అధ్యాయము 2వ వచన భాగాన్ని చదువుకుందాం. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. చాలు, స్టార్ట్ చేయలేను. అయ్యో ఇది కదా కొంచెం ఎక్కువగా సౌండ్ వస్తుంది కదా. పర్వాలేదు, కొంచెం అలాగే ఉంటారా? సైలెంట్ అయిపోయింది. జాగ్రత్తగా ఎందుకు పిల్లల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారంటే మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ నిలబడిన తర్వాత నేను దేవునికి నాకు ఒక కనెక్ట్ ఏర్పడాలి. దేవుడు పరలోకమందుండి ఆయన స్వరాన్ని వినిపిస్తూ ఉంటాడు. నేను ఆయన స్వరాన్ని వినాలి. ఆయన స్వరంలో ఏమైతే చెప్పాడో అవి మీకు చెప్పాలి. మీకు తెలుసు
సెల్ ఫోన్ అందరూ వాడుతూ ఉన్నారు. మీరందరూ ఏ సిమ్ వేసుకున్నారు, ఆ టవర్కి మీ సిగ్నల్ కనెక్ట్ అయింది అనుకోండి, మీరు అవతల వారి మాట మీకు, మీ మాట అవతల వారికి క్లియర్గా వినపడతారు. మధ్యలో కనెక్ట్ కనుక సిగ్నల్ కట్ అయింది అనుకోండి, అవతల వారు ఏం చెప్పారు మీకు వినపడదు, మీరేం చెప్పారు వారికి వినపడదు. మీరు అలో అలో అంటారు, వారు అలో అలా అంటారు, అంతే మించేమి వినిపించు. ఇది ఎక్కడొచ్చిన ప్రాబ్లం అంటే సిగ్నల్ కనెక్ట్ కట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు దేవునికి నాకు కనెక్ట్ లేదనుకోండి, నేను నిలబడతాను, చెప్తాను, నా మాట చెప్తాను, దేవుని మాటలు మీకు అందించకపోవచ్చు. నా సొంత ఉద్దేశంగా చెప్పిన ఏ మాట కూడా మీకు ఎవ్వరికీ ప్రయోజనం అనిపించదు. దేవుడు తన యొక్క చిత్త ప్రకారం చెప్పిన ప్రతి మాట మీకు ప్రయోజనం అనిపిస్తారు. అందుకు మీరు ప్రయోజనకరంగా దేవుని మాటలు వినాలని మిమ్మల్ని కోరుకుంటూ, మీ పిల్లల్ని డిస్టర్బ్ చేయకుండా కూర్చోబెట్టుకోండి. చాలా మంచిది. దైవజనులు ఎంతో భారంతో ఈ పరిచర్య చేస్తూ ఉన్నారు. వారి పరిచర్య ఇంకా ఆశీర్వాదకరంగా అభివృద్ధి చెందాలని నా ప్రార్థన. పరమగీతం 2వ అధ్యాయము 2వ వచన భాగంలో మనం చదువుకున్నటువంటి మాట ఏమిటంటే, బలుల కసి చెట్లలో వల్లి పద్మము కనబడుచున్నట్లుగా స్త్రీలందరిలో నా ప్రియురాలు కనబడుచున్నది అని అన్నాడు. మీకు ఈ విషయాన్ని కాస్త అర్థం అవడం కొరకు మెల్లగానే చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలి. చూడండి, పరమగీతము అన్నటువంటి ఈ మాట మరి సరైన అర్థం ఏంటంటే పరలోకానికి సంబంధించిన గీతము, పరలోక పాఠాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ పరమగీతంలో మనకు కనిపించే వ్యక్తులు ఎవరంటే, ప్రియుడు కనిపిస్తూ ఉన్నాడు, ప్రియురాలు కనిపిస్తూ ఉంది. ప్రియుడు ప్రియురాలు మీద ఉన్న ప్రేమను ఎలా వర్ణించుకుంటూ వచ్చాడంటే, ప్రియురాలు యొక్క తల వెంట్రుక దగ్గర నుండి అరపాదం వరకు కూడా అవయవాలన్నిటినీ వర్ణించుకుంటూ తన మీద ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ వచ్చాడు. అలాగే ప్రియురాలు కూడా ప్రియుని మీద ఉన్న ప్రేమను తల వెంట్రుక దగ్గర నుండి అరిపాదం వరకు కూడా వర్ణించుకుంటూ తన ప్రేమను వ్యక్తం చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ విషయాలు మనకేమైనా అవసరమా అంటే చాలా అవసరమై ఉన్నాయి. ఎందుకంటే ఈ పరమగీతం అనే ఈ పుస్తకం పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన పుస్తకం. ఈ గ్రంథంలో 8 అధ్యాయాలు ఉన్నాయి, 116 వచనాల వరకు కూడా ఉన్నాయి. ఇందులో మనకు కనిపించే ప్రియుడు, ఇందులో మనకు కనిపించే ప్రియురాలు ఎవరెవరికి సాదృశ్యంగా ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, ప్రియుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ప్రియురాలు ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి ఆయన సంఘమునకు సాదృశ్యంగా ఉంది. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ప్రియుడు యేసుక్రీస్తు వారు అయితే ప్రియురాలు ఎవరు? ఆయన స్వరక్తం చేత సంపాదించుకున్న ఆయన సంఘం. కనుక మనమందరం కూడా క్రీస్తు వారి యొక్క రక్తంతో కడగబడిన ఆయన సంఘం. సంఘము అనగా ఇక్కడ కూర్చొని మనం అందరము కూడా ఆయనకి ఏమై ఉన్నాం చెప్పండి? సంఘం అయి ఉన్నాం. అనగా యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడి వారు ఒక చోట కూడుకుని దేవుని ఆరాధిస్తూ ఉంటే దానికి పెట్టబడిన పేరే సంఘం. ఈ సంఘములో వృద్ధులున్నా, ఈ సంఘములో యవనస్తులున్నా, ఈ సంఘంలో చిన్నపిల్లలున్నా, సంఘం అన్నటువంటి దానిలో అనేక వర్గాలకు సంబంధించిన వ్యక్తులున్నా, ఒక కులం వారు ఉన్నారు ఇక్కడ, ఒక ఇంటి వారు ఉన్నారు ఇక్కడ, ఒక వయసు వారు ఉన్నారు ఇక్కడ. వయసు వ్యత్యాసం ఉన్నా, కులం వ్యత్యాసం ఉన్నా, వర్గం వ్యత్యాసం ఉన్నా, అందరం ఎవరమంటే క్రీస్తు రక్తంలో కడగబడ్డాము కాబట్టి సంఘం అయి ఉన్నాము. అందరం ఏమై ఉన్నాము? సంఘం అయి ఉన్నాం. ఈ సంఘం భూమి మీద ఎలాంటిదిగా ఉందంటే ప్రత్యేకించబడిందిగా ఉంది. ఈ సంఘం ప్రత్యేకింపబడిందిగా కనబడుతుంది. అందుకే ఇక్కడ ప్రియుడు ఏమంటున్నాడంటే, ఓ నా ప్రియురాల నీవు ఎలాంటి దానిగా కనబడుతున్నావంటే బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడుచున్నట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని అన్నాడు. అనగా అతని అర్థం ఏంటంటే నా ప్రియురాలు. చెప్పండి, ప్రియురాలు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రియా ప్లస్ ఆలు. ప్రియ ఆలు, ప్రియురాలు. దీని అర్థం ఏంటంటే ఆలు అంటే భార్య. ఆలు అనే అర్థం ఏంటి చెప్పండి? భార్య.
అక్కడ ఏమంటే నా ప్రియమైన భార్య అని దాని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క భార్య ఎవరంటే ఆయన సంఘమే ఆయనకు భార్య. దీనికి మరొక పేరు ఉంది, వధువు సంఘము. వధువు సంఘము. ఇప్పుడు మనమందరం కూడా ఆయనకు ఒక పెళ్లి భార్యగా అలంకరించబడతా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన భార్య సంఘములో అలంకరించబడతా ఉంది. ఆయన భార్య సంఘంలో సిద్ధపరచబడతా ఉంది. ఆయన భార్య ఆయన కొరకై సంఘంలో సిద్ధపడి కనిపెట్టుకుంటూ ఉంది. ఆ సంఘంలో మనమందరం ఉన్నాము. మనమే ఆయనకు ప్రియమైన భార్య. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఆయనకు ప్రియమైన భార్య. ఎవరికి ప్రియమైన భార్య అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి. ఆయన మనకు కాబోయే ప్రియమైన భర్త. అందుకు ఈ భూమి మీద ఏమంటారంటే నా ప్రియుడు నా ప్రియురాలు. యేసుక్రీస్తు వారు మనకు ప్రియుడు, మనం ఆయనకి ప్రియురాలు. ఇప్పుడు ఎలా ఉండాలి ప్రియురాలు అనుకున్నాడంటే, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడుచున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నని చెప్పాడు. బలురక్కసి చెట్లు ఎంతమంది తెలుసు? తెలుసమ్మా? బలురక్కసి చెట్లు అంటే మీకు తెలుసు, అవి ముండ్ల చెట్టు. దానికి మనకు అర్థమయ్యే చెప్తాను. బ్రహ్మజముడు తెలుసా? బ్రహ్మదండ చెట్టు తెలుసా? బ్రహ్మదండ చెట్లు ఇంకో రకం ఉంటుందండి. బొమ్మ బ్రహ్మదండ ఉంటుంది. బొమ్మ బ్రహ్మదండ అనే దానికే బ్రహ్మజముడు అంటారు. అనగా అది పొడవుగా ఎదుగుతుంది ఒక పిల్లల్లాగా. దాని చెట్టు అంతా ముళ్ళే, చెట్టు అంతా ముళ్ళుతోనే ఉంటుంది. అది ఆ చెట్టు ఎదిగి ఎదిగి దాని కాండము బాగా బలపడిన తర్వాత, ఆ చెట్టు బాగా ముదిరిన తర్వాత ఆ చెట్టులో నుంచి ఒక మంచి పుష్పం బయటకు వస్తుంది. దానిని వల్లి పద్మం అన్నాడు. ఒక ముళ్ళ చెట్టులో నుండి ఒక వల్లి పద్మం అనేటువంటి చక్కటి పుష్పం పుట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. తన ప్రియుడు తన ప్రియులను దేనికి పోల్చుకుని చూసుకున్నాడంటే, ఈ బలురక్కసి చెట్లలో పుట్టిన వల్లి పద్మము వంటి దానవు నీవు అనగా దాని అర్థం ఏమిటంటే, మనము ఆ వల్లి పద్మము వలె ఉండాలి. ఏ విధంగా ఉండాలి అంటే, తన యొక్క స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి తన సంఘము కావచ్చు, సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్క విశ్వాసి ఏ విధంగా ఉండాలంటే, బలురక్కసి చెట్లలో పుట్టిన వల్లి పద్మము వలె ఉండాలి అని ఆయన ఆశపడతా ఉన్నా. పద్మమునకును ఆ బలురక్కసి చెట్టుకున్న ఆ ముళ్ళుకున్న తేడా మీకు చెప్తాను చూడండి. చెట్టు అంతా ఇది ఎంత ఉంది? ఇప్పుడు ముళ్ళుతో ఉంది. చెట్టు అంతా ముళ్ళే కనుక అది ముళ్ళు కలిగిన చెట్టు. ముళ్ళుకున్న గుణం మీకు తెలుసా? ముళ్ళు స్వభావం ఏంటి? ముళ్ళు యొక్క స్వభావం గుచ్చుతుంది. గుచ్చుకున్న వెంటనే మనకి ఏమనిపిస్తుంది? నొప్పి అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. తర్వాత అది గాయమై చెట్టుకై హాని కూడా కలిగే ప్రమాదం ఉందండి. ఒక ముళ్ళు ద్వారాగా గుచ్చుకోవడం అనగా ముళ్ళు గుచ్చడం, నొప్పిని బాధని కలిగించడం, గాయపరచడం, తర్వాత హాని కలిగించే ఆ గుణం లేక ఆ స్వభావం దేనిలో ఉందంటే ముళ్ళో ఉంది. అదే కనుక ఆలోచిస్తే ఈ వల్లి పద్మం అనేటువంటి దానికి గుచ్చే గుణము లేదు, నొప్పించే గుణము లేదు, గాయపరిచే గుణము లేదు, హాని చేసే గుణం కూడా లేదు. ఆ యొక్క పుష్పం దగ్గరికి వెళ్ళి మీరు దాని రేఖలు పట్టుకోండి. మృదువుగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, సున్నితంగా నలిగిపోతాయి. ఇంకా పుష్పం అన్నది ఆకర్షణీయ గుణం ఉంది దానికి. పుష్పం అన్నది దాని పరిమళాన్ని వెదజల్లే గుణం ఉంది దానికి. అనేకులను ఆహ్లాదపరిచే గుణం పుష్పములో ఉంది. అనేకులు సంతోషపరిచే గుణం పుష్పములో ఉంది. అనేకులు ఆనందపరిచే గుణం పుష్పములో ఉంది. కానీ అనేకులను నొప్పించి గాయపరిచి బాధపరిచే గుణమేమో ముళ్ళులో ఉంది. మీకు అర్థమవుతుందా? అమ్మా మీరు వింటూ ఎత్తాను, పాపం బిడ్డ మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నా. ఇది నా జాగ్రత్తగా. బాధపరిచేటటువంటి స్వభావం దేనిలో ఉంది? ముళ్ళులో ఉంది. ఆనందపరిచే స్వభావం దేనిలో ఉంది? పుష్పంలో ఉంది. మరి ఆయన సంఘంగా ఉన్న మనం ఎలా ఉండాలనుకున్నాడు? ఆయన పుష్పంలా ఉండాలి.
మనము అనేకులను ఆకర్షించే పుష్పంలాగా ఉండాలి. అనేకులకు మన యొక్క పరిమళాన్ని వెదజల్లే పుష్పముగా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే పుష్పం ఉన్నటువంటి మృదుత్వం, ఆ మృదుత్వం కలిగి ఉండాలి. దానికి ఉన్నటువంటి మంచి ఆ గుణాలు మనలో ఉండాలని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ రెండు స్వభావాలు చెప్తాను, జాగ్రత్తగా వినాలి మీరు. ముళ్ళు స్వభావం ఏమో గుచ్చి, నొప్పించి, బాధించి, హాని కలిగించే స్వభావం. పుష్పం స్వభావం ఏమో ఆనందపరిచేది, ఆకర్షించేది, పరిమళాన్ని వెదజల్లేది. కనుక రెండు స్వభావాలు బైబిల్లో చెప్తుంది. ఒకటి ఏంటంటే శరీర సంబంధమైన ప్రాచీన స్వభావము, రెండవది ఆత్మ సంబంధమైన నవీన స్వభావము. మీకు అర్థమవుతున్న మాటలు? శరీర సంబంధమైనటువంటిది ప్రాచీన స్వభావం, దానిని ప్రాచీన స్థితి అంటారు. రెండవది ఆత్మ సంబంధమైనటువంటిది నవీన స్వభావం, దానిని నవీన స్థితి అంటారు. ఈ ప్రాచీన స్వభావాన్ని మరొక పేరు ఏంటంటే ప్రాచీన పురుషుడు. నవీన స్వభావానికి మరొక పేరు ఏంటంటే నవీన పురుషుడు. ప్రాచీన పురుషుడు, నవీన పురుషుడు. ప్రాచీన స్వభావము, నవీన స్వభావం. దీనికి ఏమని చెప్పాలి? శరీర సంబంధి, ఆత్మ సంబంధి. శరీరానుసారులు, ఆత్మానుసారులు. ఇది దీని యొక్క వ్యత్యాసం. అదే మాటకు వస్తే పరమేశ్వరుడు అదే చెప్తున్నాడు. బలురక్కసి చెట్లలో, బలురక్కసి చెట్లు అంటే ముళ్ళు కలిగిన చెట్టు. ఇక్కడ కూర్చొని మనం అందరము కూడా ఒకప్పుడు ఎలాంటి వారం అంటే శరీర సంబంధులము, శరీరానుసారులము, శరీరానుసారమైన స్వభావము కలిగిన వారమే. అవునే కదంటారా? శరీరానుసారమైన మనలను, శరీర సంబంధమైన మనలను, శరీర స్వభావం కలిగిన మనలను ఆయన ప్రేమించాడు. శరీర స్వభావం ఏముంది? శరీరానుసారమైన జీవితం ఏముంది? శరీర సంబంధమైన దాని ఏముందంటే ముళ్ళు లాంటి యొక్క గుచ్చే స్వభావం ఉంది, ముళ్ళులాగా నొప్పించే స్వభావం ఉంది, ముళ్ళులాగా గాయపరిచే స్వభావం ఉంది, ముళ్ళులాగా బాధించే స్వభావం ఉంది. ఇక్కడ కూర్చొని మీరందరూ, నేను కూడా ఒకప్పుడు బరురక్క చెట్టుకున్న ముళ్ళు లాంటి వ్యక్తినే. ఆ స్వభావం ప్రాచీన, దీనిలా అలాంటి ప్రాచీన యొక్క స్వభావం కలిగి ఉన్నటువంటి నేను నా ద్వారా ఎంతో మందికి గాయాన్ని కలిగించా, నా ద్వారా ఎంతో మంది నొప్పించా, ఎంతో మందిని బాధించా. ఒక్క మాట చెప్పాలంటే ఎంతో మందికి ఇబ్బందికరంగానే జీవించాను నేను. ఎందుకంటే ముళ్ళు అందరికి ఇబ్బందే కదా. చెప్పండి, ముళ్ళు నీకు ఎవరికైనా ప్రయోజనమా? ముళ్ళు వల్ల మీకైనా సంతోషమా? ముళ్ళు కంచి ఎవరు పట్టుకుంటారా? పదులక్క చెట్టుని ఎవరు ముట్టుకోరు. కారణం ఏముంది దానికి? ముళ్ళు వల్ల ఏముంది? నొప్పి, బాధ, గాయం, అన్నీ ఉన్నాయి. వెనకే కూర్చున్న అందరిలో అలాంటి ముళ్ళు లాంటి స్వభావం ఉందా లేదా? ఉందా లేదంటారా? ఉందా లేదంటారా? అలాంటి స్వభావం ఉంది. ముళ్ళు లాంటి యొక్క ఆ స్వభావాన్ని పెట్టబడి పేరు ఏంటంటే ప్రాచీన స్వభావం. ఇది శరీరానుసారమైన జీవితం. అసలు మనిషిని భూమి మీద మనిషిని దేవుడు పుట్టించినప్పుడు శరీర సంబంధిగానే పుట్టించాడా? శరీరానుసారం వ్యక్తిగానే పుట్టించాడా? శరీరానుసారం స్వభావం ఆ వ్యక్తికి ఇచ్చి పుట్టించాడా? అంటే అలా పుట్టించలేదు. ఆయన ఆత్మ సంబంధిగా పుట్టించాడు, ఆత్మానుసారంగా పుట్టించాడు. అయితే మనిషి ఎప్పుడు శరీరానుసారంగా మారిపోయాడు? ఎప్పుడు శరీర సంబంధిగా మారిపోయాడు? ఎప్పుడు శరీరానుసారమైన స్వభావం మనిషికి వచ్చింది అని ఆలోచన చేస్తే బైబిల్లో ఒక వాక్య భాగం చదవాలి మీరు. రోమాపత్రిక చూడండి, 8వ అధ్యాయము. రోమాపత్రికలో ఒక వాక్య భాగం చూడండి, 8వ అధ్యాయంలో పౌలు గారు చెప్పినటువంటి శ్రేష్టమైన మాట ఇది. 7వ అధ్యాయము చూడండి, ఏమంటాడు? 12వ వచనం భాగం. రోమాపత్రిక 7:12 వచనం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది ఉన్నది. మళ్ళా 13వ వచనం. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లను రాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలిగజేయచ్చు. పాపము పాపమైనట్టు అగుపడి నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపము నిమిత్తము అది నాకు మరణకరమాయను. ఇప్పుడు చూడు 14వ వచనం. ధర్మశాస్త్రము ఇది బాగా ధర్మశాస్త్రం
పాపము అన్నటువంటిది ఆత్మ సంబంధమైనది ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినైపోయాను. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పాపమునకు అమ్మబడిపోయాను. ఏమిగా మారిపోయినట్టున్నాడు ఇక్కడ? శరీర సంబంధిగా మారిపోయానని చెప్తా ఉన్నాడు. పాపమునకు అమ్మబడిపోయి ఈ వ్యక్తి ఎలాంటి వాడిగా అయిపోయాడంటే శరీర సంబంధి అయిపోయాడు. దేవుడు ఆదిలో మనిషిని శరీర సంబంధిగా చేయలేదు, శరీరానుసారంగా ఉండాలని చేయలేదు. ఆదామును దేవుడు నేల మట్టితోనే చేశాడు. నేల మట్టితో చేసిన ఆదాముకు నాసికారంధ్రంలో జీవవాయువును ఊదాడు. ఊదిన ఆదాము అన్నటువంటి ఆయన జీవించే ఒక ప్రాణిగా తయారయ్యాడు. అయితే ఆదాముకు దేవుడు ఒక ఆజ్ఞాపించాడు. ఏమిటి ఆ ఆజ్ఞ అంటే, ఆదామా, ఏదేని తోటలో ఉన్న నీవు ఈ తోటలో వచ్చే ప్రతి ఒక్క చెట్టు ఫలాన్ని నిర్భయంత్రముగా నీవు తినవచ్చును. కానీ ఒక చెట్టు ఉంది, దాని యొక్క ఫలములు ఎన్నటికి నీవు తినకూడదని ఆదాముకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తే ఆదాము గారు దేవుని ఆజ్ఞను ఏం చేశాడంటే అతిక్రమించేశాడు. ఆజ్ఞ మీరిపోయాడు. వాక్యము సెలవిస్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేయి ప్రతి వాడు కూడా ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది. ఆదాము గారు దేవుని చేత ఆత్మ సంబంధిగానే సృష్టించబడ్డాడు, ఆత్మానుసారంగానే సృష్టించబడ్డాడు. అప్పటి వరకు ఆదాము పాపం అంటే తెలియదు. పాపం అన్నది ఆదాములోకి రాలేదు. ఆదాము దేవుని తెలవడంటే నిర్దోషిగానే ఉన్నాడు, నిష్కళంకుడుగా ఉన్నాడు, పవిత్రుడిగానే ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి చేశాడు, అప్పుడే ఆదాములకు ఏమొచ్చింది చెప్పండి? పాపం వచ్చేసింది. ఆదాము ఎలాంటి వాడిగా మారిపోయాడు? ఒక పాపిగా పరిగణించబడిపోయాడు. అప్పుడు ఆదాము శరీర సంబంధిగా తీర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదాము ఏ సంబంధి అయిపోయాడు చెప్పండి? శరీర సంబంధి. అదే మాట పౌలు అంటారు ఉన్నాడు, ధర్మశాస్త్రం అన్న దేవుని ఆజ్ఞ ఆత్మ సంబంధమైనటువంటిది. అయితే నేను పాపములకు అమ్మబడిపోయాను. అప్పుడు ఎలాంటి వాడిగా మారిపోయానంటే శరీర సంబంధిగా అయిపోయాను. పాపములకు అమ్మబడటం అనగా దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీరు నేను కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే ఏం చేసినట్టు? మనం పాపం చేసినట్టు. ఈ పాపానికి మనం ఏమైపోయినట్టు? అమ్ముడైపోయాం. పాపానికి అమ్ముడైపోయిన మనము శరీర సంబంధులం అయిపోయామని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభునందు దేవుని బిడ్డలారా, గమనించవలసిన విషయం ఇదే. కనుక శరీరానుసారమైన స్వభావం, శరీర సంబంధమైన జీవితం, శరీరానుసారమైనది ఎప్పుడు ప్రారంభమైందంటే దేవుని ఆజ్ఞ ఆదాము అతిక్రమించినటువంటి మరుక్షణమే దేవుని మహిమను పోగొట్టుకున్నాడు ఆదాము. దేవుడిచ్చినటువంటి ఆత్మీయతను పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన ఆత్మను పోగొట్టుకోగలిగాడు. అప్పుడు వెంటనే ఆదాము ఎలాంటి వాడిగా మారిపోయింది? శరీర సంబంధిగా అయిపోయాడు, శరీరానుసారంగా మారిపోయాడు. ఆదాములోకి వచ్చినటువంటి ఆ స్వభావమే శరీరానుసారమైన స్వభావం. శరీరానుసారమైన స్వభావం. మీరు గమనించండి, ఆదాము తన భార్య అవ్వ కూడా ఉన్నప్పుడు ఎవరు పుట్టారు తెలుసా? కయ్యూను పుట్టాడు. మళ్ళా కూడారు హేబెలు పుట్టాడు. కయ్యూను ఎలాంటి వాడిగా మార్పు చేసండి? దుష్టుని సంబంధిగా తయారయ్యాడు. అనగా శరీరముతో ఏకమైనటువంటి శరీర సంబంధులకు ఎలాంటి వారు పుట్టారు తెలుసా? శరీర సంబంధులే పుట్టారు. అది శరీరానుసారే పుట్టారు. శరీరానుసారంగా పుట్టినటువంటి వారు ఎలాంటి వారు ఏంటంటే ఆ యొక్క కయ్యను హేబెలుని తన తమ్ముడిని చంపేశాడు. అప్పటి నుండి పగలు, ద్వేషాలు, కక్షలు, ఈర్ష్యలు ఇలాంటివన్నీ కూడా మానవ యొక్క జీవితంలో ప్రారంభమయ్యాయి. నా మాట అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. అప్పటి నుండి ప్రారంభమయ్యాయి. ద్వేషం అనేటువంటిది, పగ అనేటువంటిది, కోపం అనేటువంటి, కక్ష అనేటువంటి, ఈర్ష, అసూయ ఇలాంటివన్నీ కూడా మానవుని యొక్క జీవితంలోకి వచ్చేసాయి. అంటే ఇలాంటి యొక్క స్వభావం మనిషికి వచ్చేసింది. దానికి ఏమని పేరు పెట్టాడంటే ప్రాచీన స్వభావము. దీనికే శరీర సంబంధులు, దీనికే శరీరానుసారులు, దీనినే శరీర సంబంధి అని అన్నారు. కనుక ఈ స్వభావం ఏముందంటే కోపం ఉంది. ఈ స్వభావం ఏముందంటే ఆవేశం ఉంది. ఈ స్వభావం ఏముందంటే ఉద్రేకాలు ఉన్నాయి. ఈ స్వభావం ఏమున్నాయంటే బూతులు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి, రకరకాలుగా జగడాలు ఉన్నాయి, రకరకాలుగా మోసాలు ఉన్నాయి, అన్యాయం ఉంది, అవినీతి
సంబంధమైన స్వభావములు ఉన్నాయి. ఆదాము దేవుని పోలిక చేత నిర్మించబడ్డా. ఆదాము దేవుని పోలిక సృష్టించబడ్డా. ఆదాము ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు అప్పుడే దేవుని పోలిక పోగొట్టుకున్నాడు. దేవుని పోలికను పోగొట్టుకున్నాడు. దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. దేవుని స్వరూపాన్ని పోగొట్టుకుని ఇలాంటి వాడిగా మారిపోయితే ఒక శరీరానుసారమైన శరీర సంబంధిగా మారిపోయాడు. అందుకే దేవుడు ఆదాము ఏదేని తోటని బయటికి ఎట్టివేశాడు. ఆదాము నుండి పుట్టిన మనమందరం కూడా ఇప్పటి వరకు అందరూ కూడా శరీర సంబంధులే. అందరూ శరీరానుసారులే. అందరిలో ఉన్నది శరీరానుసారమైన స్వభావమే. చెప్పండి, అవునే కదా? ఒప్పుకుంటారా? ఏ స్వభావం మన అందరిలో? శరీరానుసారమైన స్వభావం ఉంది. ఈ స్వభావం ఏమున్నాయమ్మా? ఇది ముళ్ళు. ఇదేంటిది? ముళ్ళు. నా యేసయ్య ఏమన్నా తెలుసా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని చెప్పారంటాడు. మరణపు ముళ్ళు పాపం. మరణ ముళ్ళు అని చెప్పండి, పాపము. పాపం అనేది ఒక ముళ్ళు. ఆ ముళ్ళే పాపం. ఆ పాపమే మానవుని యొక్క స్వభావం. అదే శరీరానుసరణ స్వభావం. ఇప్పుడు మానవుని యొక్క స్వభావం ఏమని చెప్పండి? ఏముందమ్మా? పాపం ఉంది. ఈ పాపం అనేది ఒక ముళ్ళు. ఈ ముళ్ళులోనే ఉంది భయంకరమైనటువంటి అపాయం. ఈ ముళ్ళులోని భయంకరమైన హాని. ఈ ముళ్ళులోనే ఉంది భయంకరమైన ప్రమాదం అండి. కనుక నా యేసు క్రీస్తు ప్రభువు వారు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీద ఎందుకు వచ్చాడు మీ తెలుసా? ఇప్పుడు చదవండి వాక్య భాగాన్ని చదువుదామా? కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచన భాగం చూడండి. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు, ఆదాము అనే ఆ మొదటి మనుషుడు జీవిస్తున్నటువంటి ఒక కేవలం ప్రాణి మాత్రమే. అతను ఎవరిని జీవింప చేయలేడు. అయితే కడపటి ఆదామునే కడపటి ఆదాము జీవింపచేసే ఆత్మ ఆయన. అనగా మొదటి ఆదామేమో భూమి నుండి పుట్టాడు. కడపటి ఆదామేమో పరలోకం వచ్చాడు. మొదటి ఆదాము మట్టి నుండి వచ్చాడు. పరలోకం వచ్చినటువంటి ఆదాము కడపటి ఆదాము ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మీరు అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ రెండు స్వభావాలు మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఒకటి ఏ స్వభావం చెప్పండి? ప్రాచీన స్వభావం. ఇది ఎవరి నుండి వచ్చింది మనకి? ఇది ఆదాము నుండి వచ్చింది. ఈ శరీరం ఎవరు వచ్చింది మనకి? ఆదాము నుండి వచ్చింది. కనుక ఈ శరీరం ఉన్నటువంటి స్వభావం ఏ స్వభావం? అది ప్రాచీన స్వభావం. ఈ స్వభావం అన్నటువంటిది ఎక్కడుందంటే మనిషి యొక్క రక్తములో ఉంది. ఇది మనిషి యొక్క ప్రాణములో ఉంది. ఇది ఎవరు ఇచ్చారు మనకంటే? ఆదాము గారు ఇచ్చారని. మన యొక్క పితరుడు ఆదాము గారు ఆయన మనకు ఎలాంటి స్వభావం ధరింపచేశారంటే శరీర సంబంధమైన స్వభావం ధరించేశాడు. దానితో మనుషులు కొట్టుకు చేస్తామని వచ్చిన కక్షలు, ద్వేషాలు, పగలు, ఈర్ష్యలు, మోసాలు, అసూయలు, జగాలు, అవినీతి, అన్యాయం ఇవన్నీ కూడా మనుషుల్లో ఉన్నాయంటే మనుషుల్లో ఉన్న స్వభావమే అటువంటిది. వారికి స్వభావ లక్షణం అది. ఎలా వచ్చిందంటే ఆదాము వచ్చిందండి. అయితే నా యేసుక్రీస్తు ప్రభువు మనందరిని ప్రేమించి, అనగా లోకమునే ప్రేమించి, మనుషులందరినీ ప్రేమించి, ఇలాంటి వారందరూ కూడా ఈ స్వభావాల చేత ఏమైపోతారంటే చచ్చి నరకానికి వెళ్ళిపోతా ఉన్నా. కనుక అలా నశించిపోవడం దేవునికి ఏమాత్రం ఇష్టం కాక ఆయన మనందరిని ప్రేమించి, మనందరిని ఆయన ప్రేమించి మనందరినీ కూడా ఆయన నరకమును తప్పించడానికి ఈ భూమి మీదకి ఎలా రావాల్సి వచ్చిందంటే రెండవ ఆదాముగా రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ ఆదాముగా వచ్చాడు ఆయన. ఆయన కడపడి ఆదాముగా వచ్చాడు ఆయన. వచ్చినటువంటి ఆయన తన యొక్క ప్రాణాన్ని బలిగా పెట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడవ రోజు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ఆయన పరిశుద్ధాత్మను పంపించాడు. ఇప్పుడు వాక్యం ఏమని సెలవిస్తుందంటే చదువుతారు వాక్యాన్ని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచన భాగం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచన భాగం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు నీ ప్రాచీన స్వభావం
నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా చూడండి, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొని. ఒక్కసారి దేవునితో చెప్తారా? హల్లెలూయా. ఏమంటున్నాడు చేసండి? దేవుని పోలికగా సృష్టించబడినటువంటి నీతియు యథార్థతయు యథార్థమైన భక్తియు పరిశుద్ధతయు ఇవన్నీ కూడా నవీన స్వభావములో ఉన్నవి. ఇలాంటివి మీరేం చేయాలి? ఇప్పుడు ధరించుకోవాలి. ఏమి ధరించుకోవాలమ్మా? ఇది ఎవరు వస్తున్నారు మనకి? ఇది నవీన స్వభావానికి పురుషుడు కడపడి ఆదామైన యేసుక్రీస్తు. ప్రాచీన స్వభావానికి పురుషుడు మొదటి ఆదామైన ఆదామే. మొదటి ఆదామైన ఆదామే. కానీ కడపడి ఆదాము అన్నటువంటి ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందంటే మనుషుల్లో ఉన్నటువంటి ప్రాచీన స్వభావాన్ని తీసేసి మనుషులు ఉన్న ప్రాచీన స్థితి నుంచి నవీన స్థితిలోనికి మార్చడానికి, నవీన స్వభావాన్ని ధరింపచేయటానికి, మనలను ఎలాంటి వారుగా చూడాలని ఆయన ఆశపడతాడంటే బరులక్క యొక్క చెత్తలో పుట్టిన వల్లి పద్మము వలె మీరు మారాలి. వల్లి పద్మం లాంటి వారుగా మనం కావాలని మన కొరకు వేసే పరలోకం నుంచి అందరి యొక్క శిక్ష ఆయన మీద వేసుకుని తన ప్రాణాన్ని బలిగా పెట్టి సమాధి చేయబడి తిరిగి మూడవ నాడు లేచి పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మ ఇచ్చాడు. ఆయన వాక్యం ఇచ్చాడు. ఈ వాక్యం చేతను పరిశుద్ధాత్మ చేతను మనం దేని ధరించుకోవాలమ్మా? ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టేయాలి, నవీన స్వభావాన్ని ధరించాలి. నవీన స్వభావం అన్నది మృదువైనటువంటిది. అందులో మృదుత్వం ఉంది, సాధుత్వం ఉంది, దీనత్వం ఉంది, తగ్గింపు ఉంది, వినయం ఉంది, విధేయత ఉంది, లోబడితనం ఉంది. ఈ స్వభావంలో ఇవన్నీ ఉన్నాయి. ప్రాచీన స్వభావం అనేటువంటి దానిలో ఆవేశాలు ఉన్నాయి, ఉద్రేకాలు ఉన్నాయి, కోపం ఉంది, కక్షలు ఉన్నాయి, మోసం ఉంది, దగాలు ఉన్నాయి. ఇలాంటి వాటి వల్ల నీకు హాని, ఎదుటి వారికి కూడా హాని. అందుకని అలాంటి యొక్క స్వభావాన్ని పూర్తిగా మీరు వదిలిపెట్టి విసర్జించి ఇప్పుడు ఏ స్వభావం ధరించాలి? చెప్పండి, ధరించాలి. ధరించారా? ఇది నా ప్రశ్న. ధరించారా? ధరించాలా? చెప్పండి, ధరించారా? ధరించాలా? ఓకే, ధరించాలని చెప్పారు కాబట్టి ఇప్పుడే మిమ్మల్ని ఎవరైనా సాహస పెట్టి చెప్పండి కొడితే మౌనికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోతారమ్మా? వెరీ గుడ్, ప్రభు స్తోత్రం కలుగుగా. వెళ్ళిపోతారా? మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే దాన్ని అక్కడికక్కడే సహించి ఓర్చుకుని వదిలిపెట్టి మరి అన్నిటికీ వాళ్ళని ఏమనుకునే ఉంటారా? ఉంటారా? పగలున్నాయా మీలో? కక్షలున్నాయా? ద్వేషాలున్నాయా? కోపాలున్నాయా? ఎప్పుడెప్పుడు అన్నటువంటి మాటలు ఇక్కడే రాసి పెట్టుకున్నానని చెప్పేటటువంటి ఆ యొక్క ఆలోచన ఉందా? ఎవరైనా మీకు ఏదైనా మీకు హాని కలిగిస్తే అవన్నీ మర్చిపోయారా? గుండెల్లో ఉంచుకున్నానే, నేను మర్చిపోతానుకున్నావా అంటూ వాటినే జ్ఞాపకం చేసుకుంటూ వాటినే తలంచుకుంటూ వాటినే బయటికి చెప్పి అలాంటి దాన్ని ఇలాంటి దాన్ని మళ్ళా మీరు ప్రాచీన స్వభావాన్ని కనుపరుస్తూ ఉన్నారా? చెప్పండి, చెప్పండి. కనుక దేని వదిలిపెట్ట దేని ధరించాలి మనం ఇప్పుడు? దానివల్ల హాని, అది ముళ్ళుకు సూచనగా ఉంది. ఈ నవీన స్వభావం వల్లి పద్మము మృదువైంది. పద్మం ఆకర్షిస్తుందండి. పద్మం ఆకర్షించట్టుగా మీరు నవీన స్వభావాన్ని ధరించుకుంటే మీరు కూడా యేసు ప్రభు దగ్గరికి కొందరు ఏం చేయగలుగుతారు? ఆకర్షించగలుగుతారు. నిజంగా కనుక మీరు ఈ వల్లి పద్మము లాంటి నవీన స్వభావం ధరించలేదనుకోండి, ఇంకా మీరు ముళ్ళు లాంటి యొక్క ప్రాచీన స్వభావం కలుగుతారనుకోండి, ఆకర్షించడం కాదు కానీ ఆకర్షించిన వారిని వెలగొట్టేస్తారు. మీరు సంఘంలో కొంతమందిని వెలగొడతారు కానీ కొంతమంది సంఘంలోకి తీసుకురా. నేను ఈ మధ్యలో సంఘానికి వెళ్తే వాళ్ళు ఉంటే మేము ఆ సంఘానికి రామని కుటుంబం మానేసిందంట. ఎందుకు మానేశారని అడిగితే ఈ విధంగా చెప్పారు, వీళ్ళు ఇంకా ప్రాచీన స్వభావం వదిలిపెట్టలేదు, నవీన స్వభావం ధరించుకోవాలి. అందుకే జాగ్రత్తగా మీరు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మనము ఎప్పుడు కూడా సాటి వ్యక్తిని ప్రేమించే వారిగా ఉండాలి, సాటి వ్యక్తితో ఐక్యమత్యంగా కలిసి ఉండేవారిగా ఉండాలి. ఎప్పుడు మనం ఎదుటి వారి తప్పులను క్షమించే వారిగా ఉండాలి.
క్షమించలేకపోతున్నాం, ప్రేమించలేకపోతున్నాం, కలిసి ఉండలేకపోతున్నాం అంటే ఇంకా మనం ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టిన వారము కాదు, నవీన స్వభావాన్ని ధరించిన వారు కాదు. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి అన్నవారు ఒకసారి చేతి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఇక్కడ కూర్చున్న అందరూ కూడా దేవుని యొక్క దృష్టిలో నవీన స్వభావాన్ని ధరించుకుని ఒక వల్లి పద్మంలాగా వికసిస్తూ పరిమళిస్తూ ఆకర్షించే ఒక మృదువైన వారిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా మాటలు ముగింపు వస్తా ఉన్నాయి. నేను ఒక వ్యక్తిని చూపించి ముగించేస్తాను పరిశుద్ధ గ్రంథంలో నుండి. ఆ వ్యక్తిని మీకు బాగా పరిచయమైన వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు అనే దాని గురించి మీకు అర్థమయ్యేలా చెప్తూ నేను ముగించేస్తాను. మీకు సౌలు ఎంతమంది తెలుసు అంటే ఇశ్రాయేలు రాజు అయిన సౌలు కాదండి, అపోస్తలుడు పౌలుగా మార్చబడిన సౌలు. సౌలు గురించి మీకు ఒక విషయం చెప్పాలి. చదువుతారు వాక్యాన్ని. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 2వ వచనం బాగా అనుకున్నాను చూడండి. భక్తిగల మనుషుడు స్టెఫను సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. చూడండి, స్టెఫన్ అనే ఒక ఆయన చంపబడిపోయాడు, అతన్ని సమాధి చేసేసారు. అతని గురించంట ఆనాడు భక్తి కలిగినటువంటి వారు ప్రలాపిస్తా ఉన్నారు. చూడు, సౌలైతే చూడండి ఇక్కడ ఎవరు అడుగుతున్నారు? సౌలైతే అమ్మ చెప్పండి. సౌలైతే ఇంటింటా చొచ్చి అన్న ఇంటింటా చొచ్చి ఇంటిలోకి వెళ్ళిపోయి అక్కడ స్త్రీ పురుషులను కూడా ఏం చేసినమ్మా? ఈడ్చుకుపోయాడు. అర్థమవుతుందా? ఈడ్చుకెళ్ళిపోయాడు. ఇక గౌరవం లేదండి, ఇంకా స్త్రీ అయినా పురుషు అయినా భేదం లేకుండా, చిన్న పెద్ద భేదం లేకుండా ఈడ్చుకెళ్ళిపోయేంత క్రూరంగా ప్రవర్తిస్తా ఉన్నాడు. క్రూరుడిగా ప్రవర్తిస్తా ఉన్నాడు యొక్క సౌలు అయితే ఇంటింటా చొచ్చి స్త్రీలను పురుషులను ఈడ్చుకెళ్ళిపోయాడు. ఇప్పుడు మీకు అదే సౌలు గురించి ఒక మాట చెప్తారు చూడండి. అదే సౌలు ఒక మాట, అదే అపొస్తలుల కార్యం చూడండి 14వ అధ్యాయం 19వ వచనం బాగా చూడండి. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనం. అంతియొకయ నుండి ఈకొనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షంగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయాడు అనుకుని పట్టణం వెలుపలికి అతనిని ఈడ్చిరి. మీకు అర్థం కావాలి. అక్కడ సౌలు ఏం చేశాడు? ఈడ్చాడు. ఇక్కడ పౌలు ఏమవుతున్నాడు? వ్యక్తి ఒక్కడే, ఇద్దరా? పేర్లు 2. ముందు పేరేంటి? సౌలు. ఇప్పుడు పేరేంటి? ముందు పరిస్థితి ఏంటి? ఈడ్చేది. రెండో పరిస్థితి ఏంటి? ఇందులో ఇదే మార్పు అంటే ఇదేంటి చెప్పండి? ఇది అది ప్రాచీన స్వభావం. దాన్ని యేసుక్రీస్తు వారి యొక్క శిలువ దగ్గర చంపి దానిని సమాధి చేసి పూర్తిగా వదిలిపెట్టి ఇప్పుడు క్రీస్తుని ధరించుకొని నవీన స్వభావాన్ని ధరించుకొని దేవుని పోలికగా సృష్టించబడినటువంటి ఆ నవీన స్వభావానికి ఉన్నటువంటి ఆ లక్షణాలను కలిగి దీనుడై దేవుని కొరకు ఈడవబడుతున్నాడు. అదే పౌలు అడుగుతాం. పౌలు ఏమంటాడు చేసి మీకు? మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం బాగా చూడండి. పూర్వము అంటే నేను పౌలుగా మార్చబడక మునుపు, యేసుక్రీస్తు అని చూడక మునుపు, ఆయన స్వరాన్ని వినక మునుపు, ఆయన దగ్గర రాక మునుపు నేను అలాంటి వాడినంటే దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను ఆయన కనికరించగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పౌలు గారు ఒప్పుకుంటా ఉన్నాడు, నేను సౌలుగా ఉన్నప్పుడు అలాంటి వాడిని దూషకుడను, హింసకుడను, హానికరుడును అనగా బొరదెక్క చెట్టుకున్న ముళ్ళు నేను. ఎవరు నేను? ముళ్ళు నేను. ముళ్ళుగా నేను అనేక దూషించాను, ముళ్ళుగా నేను అనేక హింసించాను, ముళ్ళుగా నేను అనేక హాని కలిగించాను. అలాంటి నేను పౌలుగా ఎలా మార్చబడ్డానంటే ఆయన కనికరము చేత. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు కనికరమును బట్టి నన్ను ఆయన దర్శించాడు, ఆయన స్వరాన్ని నాకు వినిపించాడు, ఆయన మహిమ నాకు కనుపరిచాడు.
వెంటనే నా మనసు మార్చుకున్నా, నా ఆలోచన మార్చుకున్నా, నా ఉద్దేశం మార్చుకున్నా, నా చిత్త వృత్తి అందు నూతన పరచబడిపోయా. చెప్పండి, ఏం పరచబడిపోయిందా? నా హృదయాంతరంగా ఏ పరచబడ్డాను అన్నాడు? నూతన పరచబడి పాతను వదిలిపెట్టేసా. పాత స్థితిని పూర్తిగా సిరివే చంపేశాను దాన్ని. ఇప్పుడు నేను ఎలా మార్చబడిపోయానంటే నవీన స్వభావం తెచ్చుకుని క్రీస్తుని పోలిన వాడిగా మార్చబడిపోయాను. అందుకంటే నేను క్రీస్తుని పోల్చుకునే ప్రకారం మీరు నన్ను పోలి. హల్లెలూయా చెప్పండి. అవునా? మీకు అర్థమైంది వాక్యం. ఇప్పుడు వ్యక్తి ఒక్కడే, రెండు వ్యక్తిత్వాలు మీకు బయలుపరిచారు. ఒకటి ప్రాచీన స్థితి, సౌలు ఈడ్చేవాడు. సౌలు కొడితే ఊరుకుంటాడండి? ఇప్పుడు ఆమె సౌలు కొడితే ఊరుకుంటాడా? పౌలు కొడితే కొట్టండి. ఎంతసేపు కొడతారు? ప్రాణంతో కొడతారు. ప్రాణం కూడా కొడతాడు కనుక. అందుకే బ్రతుకుడి క్రీస్తే చావైతే మరీ లాభం అంటారు. ప్రభువుకి తన జీవితాన్ని సమర్పించుకున్నాడండి. అమ్మా దయచేసి వినాలి. మీరు చిన్నవారైనా పెద్దవారైనా ఎలాంటి వారైనా మీరు యేసు ప్రభువును నమ్ముకున్నారు కాబట్టి, క్రీస్తు రక్తంలో కడగబడిపోయారు కాబట్టి, మారు మనసు పొంది బాప్తిస్మం సంఘంలో చేర్చబడ్డారు కాబట్టి, ఇక మన బ్రతుకు క్రీస్తు కొరకే, మన బ్రతుకు క్రీస్తు కొరకే, చావు కూడా క్రీస్తు కొరకే. చివరికి మన గమ్యం పనిలో. చెప్పండి, మన గమ్యం పనిలో. గురి లేని వారిగా పరిగెత్తద్దు, గురి లేని వారిగా మన జీవితాన్ని జీవించొద్దు. నేటి క్రైస్తవ సమాజం పాడైపోతూ ఉంది. ఏ విధంగా పాడైపోతుందంటే, నేటి క్రైస్తవ సమాజం అనేక రకాలుగా ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి ఏ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు పరుగులు తీస్తూ ఉన్నారు. బాగా అర్థం చేసుకోండి. నేను ఎక్కడికైనా చెప్తూ ఉన్నాను ఈ మాట. ఈ రోజుల్లో మీకు తెలుసు, శరీర సంబంధమైనటువంటి ఆశలు చూపించి ఎంతో మంది బోధకులు వచ్చిన అక్కడక్కడ కుడికలు పెట్టి నీకు అభిషేక కూడికను ఒకటి పెడుతున్నాడు, కుటుంబ ఆశీర్వాద కూడికను ఒకటి పెడుతున్నాడు, స్వస్థత కూడికను ఒకటి పెడుతున్నాడు, ఏమేమో పెట్టి ప్రజలందరినీ ఆకర్షించి ప్రజల దగ్గర డబ్బులు దండి ప్రజల దగ్గర డబ్బులు దోచి వాళ్ళు పెళ్లిబారులు తిరుగుతున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. మీ స్థానిక సేవకుడు అలాగే ఉంటున్నాడు. స్థానిక సేవకుడి యొక్క భారం ఏంటంటే, నా దగ్గరికి వచ్చిన ఆత్మను ఆత్మీయంగా బలపడాలి, వాళ్ళు పరలోకానికి వెళ్ళాలనే ఆశతో ఆయన సేవ చేస్తే వాళ్ళ ఆశ తీసా వీళ్ళందరూ పోగైతే బాగా వస్తే నేను చర్చగా పట్టుకొచ్చి 4 ఏళ్ళ పెట్టి మనుషులను ఆకర్షిస్తాను. నిజమే కదంటారు? చెప్పండి. ఎక్కడెక్కడి నుంచో సేవకులు వచ్చి మన ప్రాంతాల్లో అలాంటి గుడిలు పెట్టాల్సిన అవసరం ఉందంటారా? ఉందంటారా? అక్కడికి వెళ్ళేటటువంటి వారందరూ గొర్రెలండి, అమాయక గొర్రెలు. అనగా వాళ్ళకి వాక్యానుభవం లేక అక్కడికి వెళ్ళిపోతే ఏదో జరుగుద్ది, ఏదో ఒరుగుద్ది అన్న ఆలోచనతో పెరిగెడతారు. ఏది ఒరిగింది లేదు. ఏమంటారా? ఏమీ లేదు. అందుకు దయచేసి నేటి క్రైస్తవ సమాజాన్ని పాడు చేసేది సేవకులని చెప్పడానికి సందేహించండి. నేను ఆలోచించండి. స్వస్థత కొరకు పరిగెత్తేవాడు, అద్భుతంగా పరిగెత్తేవాడు, ఏమో దొరికితే పరిగెత్తేవాడు నిజమైన క్రైస్తవులు కాదు. వాళ్ళకి వాక్యానికి లేదు, వాళ్ళకి పరలోకం మీద గురి లేదు, వాళ్ళకి క్రీస్తు బతకాలన్న ఆలోచన లేదు. వాళ్ళకి లోకం ఏదో దొరికితే చాలు, ఏదో కలిగితే చాలు, దానితో మేము సమృద్ధిగా బతికితే చాలు అనుకుంటూ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి భూ సంబంధమైన వాటి కొరకు పరిగెత్తేటటువంటి వారిని మోసగించే అనేక బోధకులు ఉన్నారండి. ఈ రోజున చాలా మంది చెప్తున్నారని, మా సంఘములకు 1,00,000 మంది వస్తున్నారు, మా సంఘం 1000 సంఖ్యలో వస్తున్నారని. నేను చెప్తాను, మీ సంఘానికి 1,00,000 మంది వస్తున్నారు ఓకే, మీ సంఘానికి 1000 మంది వస్తున్నారు ఓకే. అలాంటి వారిలో పరలోకం వరకు సిద్ధపడిన వారు ఎంతమంది నీకు తెలుసా? అలాంటి 1,00,000 మందిలో పరలోకానికి వెళ్ళినటువంటి ఆ నవీన స్వభావాన్ని ధరించుకొని నవీన స్వభావంతో జీవిస్తున్న వ్యక్తులు ఎంతమందో నీకు తెలుసంటే ఒక్కడు తెలుసు. నీకు తెలుసంటారమ్మా? తెలియదు. ఆలోచించండి. ఇక్కడ కూర్చున్న కొద్ది మంది అయినా మనం గ్రహించాలి. మనం గ్రహించి మనలో ఉన్నటువంటి ప్రాచీన యొక్క స్వభావాన్ని వదిలిపెట్టి దాన్ని పూర్తిగా చంపేసి సమాధి చేసి నవీన స్వభావాన్ని మనం ధరించుకుంటే, క్రీస్తుకు కలిగిన మనసు మనకు వస్తే, ఆయన యొక్క స్వభావం అనుకుంటే, ఆయన పోలిక మనకుంటే మనము బాగుపడతాం, అనేకుల్ని బాగు చేస్తాం. పాపం అన్నది అనేకుల్ని ఆకర్షిస్తాం. చెప్పండి, అనేకుల్ని ఆకర్షిస్తారు. అనేకులకు అది మంచి పరిమళాన్ని గత చెందుతారు. నీవు నేను కూడా క్రీస్తు దగ్గరకు అనేకులను ఆకర్షించేవారుగా,
అనేక క్రీస్తు ప్రేమను పరిమళింప చేసేవారుగా, క్రీస్తు వారి యొక్క ప్రేమను వెదజల్లేవారుగా మన జీవితాలు ఉండాలని మన ప్రభు మన మీద ఆశ పెట్టుకున్నారు. మీకు తెలుసు, ఒక స్త్రీ, ఆమె జీవితం అంతా పాడైపోయింది. అలాంటి ఆమె యేసయ్య దగ్గరకు వచ్చి యేసు ప్రభు యొక్క మాటల చేత తన యొక్క జీవితాన్ని మార్చుకొని తన బ్రతుకు యేసయ్యకి ఇచ్చి తను తెచ్చిన కుండ అక్కడే విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి యేసయ్య గురించి సాక్ష్యం ఇచ్చింది, ఆయన ప్రేమను ప్రకటించింది, ఆయన సత్యాన్ని ప్రకటించింది. ఊరి వారందరూ కలిసి ఆమెతో పాటు యేసయ్య దగ్గరికి వచ్చి యేసు ప్రభువును వారు స్వరక్షకునిగా అంగీకరించగలిగారు. స్వరక్షకుడిగా వారు ప్రభుని అంగీకరించి నిజంగా ఈయన లోక రక్షకుడిని చెప్పగలిగారు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రధానాన్ని గమనించండి. ఈ రోజు నీకు కూర్చొని మీరు